తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి 5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 1 లక్ష ఎక్స్గ్రేషియా ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్విమ్స్ ఆసుపత్రిలో బాధితులను చంద్రబాబు పరామర్శించారు. ఘటన ఎలా జరిగిందన్న విషయాన్ని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న భక్తులందరికీ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. భక్తులందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధానాన్ని తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు. దేవుని దగ్గర ఉంటారు. చేద్దాం, నేను చేస్తాను. ధైర్యం కూడా చాలా బాధపడుతున్నాను. అన్ని దర్శనం చేపించి పంపిస్తాను. అవసరం లేమ్మా, మీకు నేరుగా పంపించి ఏం చేయాలి చేస్తాం. నేను చేస్తాను. ధైర్యం కూడా నిలబడుకుంటారు. అదే ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయేవాళ్ళం. ఒకవేళ లైన్ లో పెట్టి టోకన్స్ ఇచ్చి ఆ టోకన్స్ కూడా అయినాక కావాలంటే బయట కూడా తిరుగుకొని మళ్ళీ వచ్చి కాలు జాయిన్ అయిపోతారు. అప్పుడు మీరు ఫ్రెష్ గా ఉంటుంది. తిరుగుతారు, దేవుని దగ్గర ఉంటారు. దేవుని దగ్గర ఉంటారు. చేద్దాం, నేను చేస్తాను. ధైర్యం కూడా చాలా బాధపడుతున్నాను. అన్ని దర్శనం చేపించి పంపిస్తాను. అవసరం లేమ్మా, మీకు నేరుగా పంపించి ఏం చేయాలి చేస్తాం. నేను చేస్తాను. ధైర్యం కూడా నిలబడుకుంటారు. ఎప్పుడన్నా దర్శనం కానీ అదే ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయేవాళ్ళం. ఒకవేళ లైన్ లో పెట్టి టోకన్స్ ఇచ్చి ఆ టోకన్స్ కూడా అయినాక కావాలంటే బయట కూడా తిరుగుకొని మళ్ళీ వచ్చి కాలు జాయిన్ అయిపోతారు. అప్పుడు మీరు ఫ్రెష్ గా ఉంటుంది. తిరుగుతారు, దేవుని దగ్గర ఉంటారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, ఇప్పుడు టీటీడీ పరిపాలనా భవనంలో టీటీడీ ఈఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం ప్రారంభించారు. మంత్రులు తో పాటుగా టీటీడీ అధికారులు అలాగే పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో పాల్గొంటున్నారు. అంత క్రితం స్విమ్స్ హాస్పిటల్లో ముఖ్యమంత్రి క్షతగాత్రులందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా వెళ్లి వాళ్ళని పలకరించి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకున్నారు. దాంతో పాటు వాళ్ళకి 5 లక్షల రూపాయలు, అంటే తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. వాళ్ళు ఈ సందర్భంగా తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చినప్పుడు గాయపడినందువల్ల తమకు దర్శనం కల్పించాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగింది. ఇమీడియట్ గా చంద్రబాబు ఈఓని పిలిచి వీళ్ళందరికీ కూడా మంచి దర్శనాలు ఏర్పాటు చేసి తిరుగు ప్రయాణం అయ్యేంత వరకు కూడా వాళ్ళ యోగక్షేమాలు పట్టించుకోవాలని చెప్పి అటు కలెక్టర్ కు టీటీడీ ఈఓకి ఇద్దరికి కూడా చెప్పడం జరిగింది. దీంతో వాళ్ళకి రేపు వైకుంఠ ఏకాదశి రోజు, అంటే డిశ్చార్జ్ ఈ రోజు రాత్రికి చాలా మంది డిశ్చార్జ్ అయ్యే పరిస్థితి ఉంది. ఒక 3-4 తప్ప మిగతా అందరూ కూడా డిశ్చార్జ్ అయిపోతున్నారు. వాళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి ఆరోగ్య పరిస్థితి ఉండడం వల్ల దాంతో వాళ్ళందరినీ కూడా ఈ రోజు నైట్ తిరుమలకి ప్రత్యేకంగా వాహనాల్లో తిరుమలకి తీసుకెళ్లి అక్కడ వాళ్ళకి బస ఏర్పాటు చేయడంతో పాటుగా రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎర్లీ అవర్స్ లో వాళ్ళకి ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దర్శనం అయిన తర్వాత వాళ్ళకి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసి పంపించబోతున్నారు. మరోవైపు వాళ్లతోనే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరితో కూడా ముఖ్యమంత్రి జరిగిన సంఘటనకు సంబంధించినటువంటి అనేక అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఏ సమయంలో జరిగింది, ఎలా జరిగింది, అప్పుడున్న పరిస్థితి ఏంటి, ఎలాంటి వాతావరణం ఉంది, ఎందుకు తోపులాట జరిగింది, కారణం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు. దాంతో పాటు భవిష్యత్తు కార్యాచరణ, అంటే ఏం చేయాలని కోరుకుంటున్నారు,